వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ తెలుగు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్నారు మాన్యువల్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు. అసలు ఈ మాన్యువల్ థెరపీ అంటే ఏంటి? మాన్యువల్గా మనం హ్యాండ్లోనే సో దానికి రెడీ అయింది ఏఐఎంటీ. ఇప్పుడు ఎక్స్రేలు అవేమీ లేకుండా యాక్సిడెంట్, ఫ్రాక్చర్ ఇవన్నీ కేటగరైజ్ చేసి చూడండి. దానికంటే ఎక్కువ ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. మాన్యువల్ థెరపీ అనేది ఫిజియోథెరపీ అనేది ఈస్ అ టోకన్ టు ట్రీట్ ద పేషెంట్. ఆఫ్టర్ గెట్టింగ్ ద టోకన్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ క్లినికల్ స్కిల్స్. పబ్లిక్ కూడా ఏమంటే మాన్యువల్గా మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఏదైనా ఎక్విప్మెంట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ ఇచ్చాను, దే ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్. వాళ్ళకి టెంపరరీ సాటిస్ఫాక్షన్ మాత్రమే దొరుకుతుంది, కానీ కంప్లీట్ రికవరీ అనేది ఉండదు. అయితే ఇప్పుడు ఒక్కసారి మాన్యువల్ థెరపీ తీసుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఫిజియోస్ చేస్తున్న ఒక మిస్టేక్ ఏమంటే మనకి ఈ ప్రాబ్లం అన్నీ రావడానికి రీజన్ బయోమెకానికలీ వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ బాడీ నార్మలీ. మాన్యువల్ థెరపీ తీసుకుంటున్నప్పుడు ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? యూ స్టిక్ విత్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్ టిల్ యూ ఆర్ గెటింగ్ రికవర్. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ థెరపీ ఇవ్వచ్చు అంటారు. ఇన్నాళ్లుగా ఇది ఎందుకు పాపులర్ అవ్వలేదు? నేను జస్ట్ ఊరికే రోడ్డు మీద నుంచొని నేను మాన్యువల్ థెరపిస్ట్ అంటే ఎవరు పట్టించుగారు. సో దానికి నేను ప్రయత్నం చేశాను, బట్ నో వన్ టర్న్ టువర్డ్స్ దిస్ వన్. ఈ మాన్యువల్ థెరపీ అవేర్నెస్ ఈ రేచూర్ మొత్తం తీసుకురావడానికి నేను రెడీ. అదే పర్సన్ ఆ లేడీకి క్లియర్ అయిన తర్వాత నా మొహం కూడా చూడలేదు. ఇప్పుడు ఈ మాన్యువల్ థెరపీతో 100% రిజల్ట్ ఉంటుందా? వెన్ దే ఆర్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్లీ 100% గ్యారంటీ. హైదరాబాద్ వాళ్ళకు కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా?